హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నందిని సురేష్. ఈరోజు అయితే మీ ముందుకి చేపల పులుసుతో వచ్చేసానండి. ఇది కొరమీను చేపల పులుసు. నేనైతే సింపుల్గా చేసుకుంటాను. ఈ విధానాన్ని మీకు చూపిస్తాను. ముందుగా వెడల్పటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ పడుతుందండి, దాన్ని బట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. నేనైతే ఒక పావు టీ స్పూన్ మెంతులు పొడి, అలాగే పసుపు కొంచెం వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోకూడదండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సరిపోతుంది. 4 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలి. చిన్నగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. తర్వాత టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు 2 టమాటోలు అయితే సరిపోతాయి. ఇవి కూడా బాగా మగ్గనివ్వాలండి. ఇవి మగ్గిన తర్వాత మనం పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొరమీను చేపలు అవడం వల్ల మనకి తొందరగా విరగవండి. మనం వేసుకున్న 2 మినిట్స్ వరకు బాగానే కలుపుకోవచ్చు. అటు ఇటు తిరగేసి బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకు కావాల్సినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఎవరు రుచికి సరిపడగా వాళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కారాన్ని అయితే నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఈ ఫిషెస్కి. అలాగే సాల్ట్ అయితే 1/2 టేబుల్ స్పూన్ పడింది. మనం సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చండి సాల్ట్ని. ముందుగా అయితే కొంచెమే యాడ్ చేసుకోండి. మనం చింతపండు పులుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే. ఇవి చింతపండు పులుపు కూడా వేసేసి అటు ఇటు కొంచెం తిప్పుకోవచ్చండి. చేప ముక్కలు ఏమీ విరగవు. ఇది కొరమీను అవడం వల్ల మనం ఎంత కలుపుకున్నా బాగానే ఉంటుంది. ఇది పులుపు వేసిన తర్వాత మనకు కావలిస్తే దానికి కొంచెం ఇంకా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా పులుపుతోనే ఉడికించుకోవచ్చు. పులుపు కొంచెం తక్కువ ఇష్టం ఉండే వాళ్ళు మాత్రం పులుపుని యాడ్ చేసుకోండి. ఇంకంతే, మూత పెట్టేయాలి. మూత పెట్టేసి మనకు కావాల్సినంత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి కొంచెం దగ్గరికి ఉడకనివ్వాలండి. అంటే ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చేపల కర్రీ ఎక్కువ ఉడకనవసరం లేదు. అంతే అండి, రెడీ అయిపోయింది మన చేపల కర్రీ. ఎంతో సింపుల్గా, ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయకుండా ఎంతో సింపుల్ చేపల కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా.